Hey guys, welcome back to my YouTube channel. Today I am back with the interesting topic, that is mana subscribers anta chaala mandi cheat codes cheyandi ani comment section lo adigaru. So nenaithe ivala cheat codes gurinchi discuss cheyabothunna anamata. చీట్ కోడ్స్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అసలు వర్కౌట్ అవుతుందా కాదా అని నన్ను అడిగితే, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది చీట్ కోడ్స్ మీద. యూజ్ చేయొచ్చా చేయకూడదా, వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా అనేసి. సో మోస్ట్లీ చీట్ కోడ్స్ అనేవి ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ లక్ అండి. సో మీరు దాన్నే నమ్ముకొని ఎగ్జామ్కి అయితే వెళ్ళకండి, ఇట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ అంతే. చీట్ కోడ్స్ మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకుంటే మీరు ఎంత కాదన్నా కొన్ని క్వశ్చన్స్ అయినా వచ్చింటాయి కాబట్టి ఫస్ట్ మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చో ఫస్ట్ అనేది అవి అటెంప్ట్ చేయండి. ఫస్ట్ 10 క్వశ్చన్స్ లాస్ట్ 10 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎప్పుడు కొంచెం డిఫికల్ట్గానే ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీకు ఫస్ట్ ఏవైతే మీకు వచ్చో ఫస్ట్ అవి టిక్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఫస్ట్ 45 మినిట్స్లో మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో ఫస్ట్ అయితే అవి అటెంప్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ 45 మినిట్స్లో కొన్ని ఆన్సర్స్ లెంతీగా ఉంటాయి అన్నమాట, మోడరేట్లీ ఈజీ. సో అవి మీరు కొంచెం ఒక 45 మినిట్స్ టైం ఇచ్చి వాటిని అటెంప్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ 90 మినిట్స్లో మీరు మోస్ట్లీ కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు ట్రై చేయండి, అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే అప్పుడు మీరు ఈ చీట్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వాలన్నమాట. మీకు ఏవైతే అస్సలు ఐడియానే లేకుండా ఉంటాయో వాటి మీద మీరు చీట్ కోడ్స్ అప్లై చేయాలి. సో అవి ఎలా అప్లై చేయాలి, వర్కౌట్ అవుతాయా, ప్రాక్టికల్గా ట్రై చేస్తే అనేవి నేను ఇప్పుడు చెప్తాను మీకు ఎలా వర్కౌట్ అవుతాయి అనేసి. ఫస్ట్ అయితే మీకు వచ్చిన క్వశ్చన్స్ అండ్ లెంతీ క్వశ్చన్స్ అవన్నీ టిక్ చేసేసి అటెంప్ట్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ చీట్ కోడ్స్ ఎలా రాయాలి అని అంటే, సో మీకు ఎంసెట్ ఎగ్జామ్లో అయితే టోటల్గా 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉంటాయి, అందులో మ్యాక్సిమం A40, B40, C40, D40 అలా ఉంటాయి మ్యాక్సిమం. ఇది అజంప్షన్ మాత్రమే. సో మీరు ఒక ఐడియా వేసుకోండి, దాన్ని బట్టి మీరు ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే మిగతా ఏమేమి మిగిలాయి అనేసి అటెంప్ట్ చేసుకొని మీరు దాన్ని బట్టి కూడా ఏబిసిడీలు పెట్టేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆడ్ వన్ అవుట్. మీకు ఏవైతే రాని క్వశ్చన్స్ ఉంటాయో వాటిలో ఒక 4 ఆప్షన్స్ ఉంటే ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఆడ్గా ఉంటుంది, ఫస్ట్ దాన్ని అయితే ఎలిమినేట్ చేసేసేయండి. సో ఇంకా మిగతా 3 అనేది చాలా సిమిలర్గా ఉంటాయి అన్నమాట. మీరు దాంట్లో ఏం చేయాలంటే కొంచెం లెంతీగా ఉన్న ఆన్సర్ని పిక్ చేసుకోవాలి. సో అది ఒక 90% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా థర్డ్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి అసర్షన్, రీజన్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటిల్లో అయితే మోస్ట్లీ ఏ పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇంతవరకు మనకు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కంపేర్ చేసుకుంటే అలానే ఇచ్చారనమాట. సో అలా కూడా మీరు ట్రై చేసేసేయండి. ఇంకా లాస్ట్లో చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీకు అసలు వీటిని ఎప్పుడు చూడలేదు, ఐడియా కూడా లేదు అంటే లెందియెస్ట్ ఆన్సర్ని పిక్ చేసుకొని అటెంప్ట్ చేయండి. సో మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసారండి, నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి. సో ఈ చీట్ కోడ్స్ అనేది టోటల్లీ బేస్డ్ ఆన్ లక్ అనమాట. మీకు లక్ ఉంటే కరెక్ట్ అవుతాయి, లేకపోతే లేదు. ఐ సజెస్ట్ మోస్ట్లీ చీట్ కోడ్స్ మీద ఎవరు అంత డిపెండ్ అవ్వకండి, వేరే ఆప్షన్ లేదు, ఇంకా మాకు ఇవి రావు అన్నప్పుడు మాత్రమే చీట్ కోడ్స్కి వెళ్ళండి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ బెటర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.